మీరు దాన్ని ఖండించి ఏ కట్టడానికి లేదా అని చెప్పడం అడ్డుకొని పెట్టండి. మీకు గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి ఉచితంగా సీట్లు పొందిన విద్యార్థుల దగ్గర నుండి మీరు కట్టించడానికి మీకు ఏమైనా వచ్చిందా చెప్పండి సార్. ఇప్పుడు మనకు సర్వాధికారాలే ఉండవు. మండల విద్యాధికారి అంటే మండల విద్యాధికారికి పరిధి ఉంటుంది. ఆ పరిధికి లోబడి మనం ఏం చేయాలో చేయగలుగుతాము. అది పై అధికారుల దృష్టికి తీసుకుపోయేటంత వరకే మన బాధ్యత. పూర్తిగా అన్యాయం జరుగుతుందంటే వాళ్ళకు రికగ్నిషన్ లేకుండా ఏవైనా పాఠశాలలు నిర్వహిస్తూ ఉంటే వాటి సీజ్ పూర్తిగా అన్యాయం చేస్తారు. ఉచిత విద్యార్థులు అడగడమో